కర్నూలు జిల్లా ఆదోని పట్టణం రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా చేయాలని 25 రోజులుగా దీక్షలు నిర్వహించారు. మరియు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, బుట్టా రేణుక, చంద్రకాంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ తరపున సంఘీభావం తెలపాలన్నారు. ఇక కర్నూలు చాలా దూరమని, అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్లలేమని, ఆదోని జిల్లా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. దీక్షలో కూర్చున్న వారిని పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. చెప్పడానికి ప్రతి ఒక్క అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. ఇక్కడ సంఘీభావం చెప్తున్నా నేను ప్రతి ఒక్కరికి. ధన్యవాదాలు. పరిగణ నారాయణ నా పేరు. సో కూటమి ప్రభుత్వాలు ఈ ఆదోని జిల్లా చేస్తే చాలామందికి ఉపయోగం ఉంటుందని కలిసి ప్రతి ఒక్కరు పేరు పేరున అధికారులు, ప్రతి ఒక్కరు రైతులు, చాలామంది స్కూల్ పిల్లలైతేమి, ఉద్యోగాలు అయితేమి, ఏదైనా కూడా ప్రతి ఒక్కరు సాధించుకుంటారు. మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ చేయాలని కలిసి కుటుంబ ప్రభుత్వానికి అడుగుతున్నాం. మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ జిల్లా కానీ ఏర్పాటు చేయాలని కలిసి ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ఇక్కడ పార్థసారి గారు మంత్రి గారు కానీ కలిసినారో లేదో కానీ మంత్రి గారు కలిసాలి. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు పోయి జిల్లా చేయడానికి కలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళంతా ఆయనతో కలిసి జిల్లా ఆదోని చేయాలని కలిసి ప్రతి ఒక్కరు ధర్నాలు, స్ట్రైకులు చేస్తున్నారని కలిసి ఈ ఆదోనికి ఆయన గుర్తింపన్న తేవాలని కలిసి పార్థసారి గారికి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ పోవాలని కలిసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు పరిగణ నారాయణ.